హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో, లాస్ట్ వీడియోలో చూశారు కదా మా ఊరి బోనాలు అనేసి. సో, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేసేయండి. మార్నింగ్ అమ్మవారికి బోనాలు అయితే తీసుకెళ్ళిపోయాము. ఇది ఈవినింగ్ అనమాట. ఊరు మొత్తం కూడా అమ్మవారికి కుంకుమ బండ్లు అయితే కడతారనమాట. సో, అసలు ఈ కుంకుమ బండ్లు అంటే ఏంటి? అసలు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో, లాస్ట్ వీడియోలో చూశారు కదా! ఆ డ్రెస్ అయితే నానికైతే వేసాము. పర్లేదండి, వేయించుకున్నాడు. అంత ఎక్కువగా క్రాంకీ అయితే అవ్వలేదన్నమాట. నానికి ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. అలాగే ఇదైతే మా కుంకుమ బండి అన్నమాట. సో, కుంకుమ బండి అంటే ఏం లేదండి, ట్రాక్టర్ ఉంటుంది కదా! సో, ఆ ట్రాక్టర్కి డెకరేషన్ ఇదంతా లైక్ ప్రభలాగా అయితే కడతారనమాట మొత్తం కూడా. ఎవరికి తగ్గట్టు వాళ్ళు డెకరేషన్ అయితే చేసుకుంటారండి. సో, ఇలాగ ఊరు మొత్తం అయితే చేస్తారు. ఎన్ని ముఠాలు ఉంటే అన్ని ముఠాలు, ఒక్కొక్క ముఠాకి ఒక్కొక్క బండి అలాగైతే కడతారనమాట. సో, మొత్తం మా ఊర్లో 18 బండ్లు అయితే కట్టారనమాట. సో, ఈ 18 బండ్లు కూడా నేను కవర్ చేశాను ఆల్మోస్ట్. ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడైతే మేము ముందే రెడీ అయ్యేసి అయితే వచ్చామండి. ఎందుకంటే లేట్‌గా వస్తే ఫొటోస్ అవన్నీ దిగడానికైతే కుదరదు, ఎక్కువ క్రౌడ్ ఉంటదని చెప్పేసి. సో, ఫస్ట్‌లోనే వస్తే కొంచెం ఫొటోస్ అవన్నీ దిగొచ్చని అయితే వచ్చాము. బట్ నాని అయితే అస్సలు దిగట్లేదనమాట. అక్కడ కూర్చోబెడితే చాలు ఏడుస్తున్నాడు. సో, 1, 2 అలా అయితే వచ్చాయి. అంత పర్ఫెక్ట్‌గా అయితే ఏం దిగలేదనమాట. క్రాంకీ అయిపోతున్నాడు. సో, అసలే 10 ఇయర్స్‌కి ఒకసారి చేస్తారంట. ఇప్పుడైతే చేశారు. మళ్ళీ ఎప్పటికి చేస్తారో తెలీదు కదా! సో, పెద్దయిన తర్వాత నానికి కూడా చూపించొచ్చు. తనకు కూడా ఒక మెమొరీ లాగా ఉంటదనైతే వచ్చాము. చూసారా, ఇక్కడ కిందకి దిగి ఆడుకోవాలంట. బాగా తిరుగుతున్నాడనమాట. అసలు ఎత్తుకోవాలన్నా సరే వద్దంట. ఆ బండి మీద కూర్చోడంట. ఏం లేదంట. మొత్తం తిరుగుతున్నాడు. మాకైతే భయమేస్తుందనమాట. వెహికల్స్ ఇట్లాగన్నీ అయితే వస్తాయి కదా! ఇంకా నేను కూడా మా బండి దగ్గర కొన్ని పిక్స్ అయితే దిగుదాం అనేసి అయితే వెళ్ళాననమాట. కొన్ని ఫొటోస్ అవన్నీ అయితే దిగుతున్నాము. బట్ అది లైట్ ఫోకస్ ఉంది వెనకాల. అందుకని చెప్పేసి సరిగా అయితే ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ అవన్నీ అయితే సరిగా రావట్లేదనమాట. సో, ఇంకా ఇదైతే మా బండి. మా బండి అయితే సెంటర్‌లో పెట్టారనమాట. సెంటర్‌లో ఇంకో 2 కూడా ఉన్నాయి. మొత్తం 3 ఉన్నాయన్నమాట సెంటర్‌లో బండ్లు. సో, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయన్నమాట ఫస్ట్ బండ్లనేవి. ఈ బండ్లు ఎలా అంటే ఒక ముఠాకి ఒక్కో బండి కట్టుకుంటారు కదా! సో, ఆ ముఠాలో ఎవరింటి దగ్గర అందరూ కలిసి మాట్లాడుకొని ఒకళ్ళ ఇంటి దగ్గర అయితే ఆ బండి అయితే పెడతారనమాట. సో, ఇది మా బండి అయితే సెంటర్‌లో, అలాగే ఇంకొంతమంది కూడా అలాగే అందరియి ఒక్కొక్క చోటైతే ఉంటాయి. సో, బండ్లు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసి ఊరు మొత్తం అయితే తిరుగుతాయన్నమాట. ఇలా ఊరు మొత్తం తిరిగేటప్పుడు మధ్య మధ్యలో యాడ్ అవుతూ వస్తాయన్నమాట బండ్లనేవి. సో, మొత్తం అయితే 18 బండ్లు మళ్ళీ చివరికి ఇక్కడికే వస్తాయన్నమాట. అప్పుడు వచ్చేటప్పటికి అన్ని బండ్లు వస్తాయి. ఇంకా ఇక్కడి నుంచి అన్నీ కలిసి లాస్ట్ వీడియోలో చూశారు కదా పోలేరమ్మ తల్లి టెంపుల్, అక్కడికైతే వెళ్ళి ప్రదక్షిణలు అయితే చేస్తారనమాట. సో, ఇంకా ఇక్కడైతే మా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారైతే వచ్చారు. అన్ని బండ్ల దగ్గరికి వెళ్ళేసి చూస్తున్నారనమాట ఎలా ఉంది ఏంటి అనేసి. సో, మీకు ఐడియా ఉండొచ్చు మేబీ. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఇదైతే గ్రామ బండి అనమాట. ఫస్ట్ అదే వెళ్తది. ఆ తర్వాత ఎదురుగా కనిపిస్తుంది కదా! అది. ఇంక ఇలాగ వరుసగా ఒకదాని తర్వాత ఒకటైతే వెళ్తాయన్నమాట. సో, ఇంకిక్కడ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ బండి కదలడానికి ముందు ఒక ప్రాసెస్ అయితే చేస్తారు. అది నేను మా బండికి జరిగేటప్పుడైతే వీడియో తీశాననమాట. మా బండి వచ్చినప్పుడైతే చూపిస్తాను. ఇంకా ఇక్కడ నానినైతే ఫొటోస్ దింపడానికి మేము శతవిధాలా అయితే కష్టపడుతున్నామనమాట. బట్ నాని అయితే జస్ట్ ఏదో అట్లా కూర్చుంటున్నాడు అంతే, కానీ పర్ఫెక్ట్‌గా అయితే కూర్చోట్లేదు. ఇంకా కిందకి దిగి ఆడుకోవాలని బాగా అల్లరైతే ఎక్కువైపోయింది. ఇంకా కొంతసేపు ఆడుకున్నాడండి. ఇంకా ఆ తర్వాత ఇంకా నిద్ర వస్తది కదా! 10 అయింది. ఇంకా నిద్ర వస్తుంది అని చెప్పేసి నిద్రపోయాడు. ఇంక మా రిలేటివ్స్ ఉన్నారనమాట పక్కనే. సో, అక్కడ వాళ్ళ ఇంట్లో అయితే నానిని పడుకోబెట్టేసాము. ఇంకా మేమైతే ఇంకా మళ్ళీ వచ్చేసామన్నమాట. సో, అక్కడ 3 బండ్లయితే చూపించాను కదా! ఇదైతే ఫోర్త్ వన్ అనమాట. ఇక్కడైతే పాట కచేరీ కూడా పెట్టారు వీళ్ళు, ఈ బండి వాళ్ళు. సో, ఇంకిక్కడ పాట కచేరీ చూద్దామనేసి అయితే వచ్చాము. ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది శారీ అని చెప్పేసి ఇంక మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాననమాట. ఇంకా ఇంటికెళ్ళేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ అయితే వస్తున్నాను. క్రాకర్స్ అయితే ఎంతలాగా కాల్చారో ఆ రోజైతే. చూసారా ఎలా పేలుతున్నాయో? క్రాకర్స్ పేలేటప్పుడు బాగానే ఉంటాయి. బట్ అవి భయం అనమాట, మీద పడతాయేమో అనేసి. ఇంకా ఇక్కడైతే చూసారా ఎంత బాగున్నారు అమ్మవారైతే. గ్రామ బండి ఫస్ట్‌లో చూసారు కదా అది. సో, ఫస్ట్ అయితే గ్రామ బండి అయితే బయలుదేరుతుందనమాట.
సో అందరూ కూడా వచ్చేసారు. చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. అక్కడ ఇంకా బుల్లావు కూడా కొంతసేపు అయితే అక్కడ బండి ముందైతే అలాగ ఎగిరిస్తారనమాట. ఇంకా సెకండ్ ఈ బండి, ఇది కూడా అయితే ఇంకా నెక్స్ట్ ఫస్ట్ గ్రామ బండి వెళ్ళిపోయింది కదా, సో సెకండ్ ఈ బండి అయితే ఇంకా వెళ్తుందనమాట. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా చెయ్యాలి. నాకైతే నిజంగా ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే ఈ బండి అయితే చాలా బాగుంది అన్ని బండ్లతో పోలిస్తే. అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉందన్నమాట. మిగతాయన్నీ కొంచెం ఒకేలాగా అయితే అనిపించాయి, సేమ్ ప్యాటర్న్ లాగా. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది బండి. కరెంట్ తీగలు కూడా పైన తాకుతూ ఉన్నాయి. సో దీన్నైతే చాలా జాగ్రత్తగా ఇంకా కొంచెం డెకరేషన్ అంతా వెళ్ళే కొద్దీ డౌన్ చేశారనమాట, కరెంట్ తీగలు ఉన్నాయని చెప్పేసి. సో చాలా బాగుంది ఈ బండి అయితే. ఇందాక చెప్పాను కదా, ప్రతి బండి కూడా అది స్టార్ట్ అయ్యే ముందుగా ఇలాగైతే చేస్తారండి. అన్ని బండ్లకి ఖచ్చితంగా అయితే చెయ్యాలి. సో ఇక్కడ చూడండి. చూసారు కదా అలాగైతే చేస్తారు. ఇంకా ఆ 3 బండ్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మేము ఇంకా 4th బండి అనమాట. ఇదైతే ఇంకొకటి కూడా ఉంది మధ్యలో, చిన్న బండి అది. సో ఇక్కడ పాట కచేరీ జరుగుతుందని చెప్పాను కదా, సో ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా బండ్లన్నీ మూవ్ అయిపోతున్నాయి కదా, జనాలు కూడా వాటితో పాటే మూవ్ అవుతూ ఉంటారనమాట. సో ఇక్కడ ఇంకో బండి కనిపిస్తుంది చూసారా, ఇది 5th బండి. మొత్తం 5 బండ్లు అయితే చూసారు ఇప్పటికి మీరు. ఇదైతే 6th బండి అన్నమాట. సో అన్నీ కొంచెం ప్యాటర్న్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. సో మీకు అందుకని కొంచెం కొంచెం అన్నీ ఒకేలాగా అయితే అనిపించవచ్చు మేబీ. సో ఇదైతే 6th బండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇది 7th బండి అన్నమాట. సో 7th 8th రెండు కొంచెం పక్కనే ఉంటాయి. సో కొంచెమే లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్సే ఉంటుంది అనమాట ఈ రెండింటికి కూడా, మీరు గమనించండి కావాలంటే. ఇదైతే ఇంకా 8th బండి అనమాట. అలాగే ఇంక ఇక్కడ ఈ 8th బండి దగ్గర కూడా పాట్కా చీర అయితే పెట్టారనమాట. సో ఇది అంతగా అయితే కనిపించట్లేదు మీకు, లైట్ ఫోకస్ ఎదురుగా పడుతుంది కదా. సో ఇక్కడ కూడా పాట్కా చీర, 2 పాట్కా చీరలు అయితే పెట్టారనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి 9th బండి అనమాట. ఇదైతే కొంచెం చూడటానికి గ్రామ బండి లాగైతే అనిపించింది కొంచెం. ఇదైతే గ్రామ బండి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇదైతే నార్మల్ బండి. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మధ్యలో గ్రామ బండికి అమ్మవారి ఫేస్ అయితే ఉంటుంది, దీనికైతే లేదు, అదే డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది కదా, ఇదైతే 10th బండి అనమాట. సో ఇవన్నీ అయితే అసలు మనం గుర్తుపట్టలేమండి. సో ముందు పేర్లు చూస్తేనే గుర్తుపట్టగలుగుతాం అనమాట. అన్నీ ఒకేలాగైతే కొంచెం ఉంటాయి అన్నమాట కొన్ని బండ్లు అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని వరుసగా అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి బండ్లన్నీ కూడా. అలాగే ఈ బండ్లు వచ్చేటప్పుడు కొంతమంది వారు కూడా పోస్తారండి, ఎవరిష్టం వాళ్ళదన్నమాట. సో ఊరు మొత్తం వారు పోస్తారనమాట. ఇప్పుడు వాళ్ళ ముఠా ఉంటారు కదా, సో ఆ ముఠా వాళ్ళు వాళ్ళ బండి ముందుగా వారు పోస్తూ ఉంటారు. మీకు ఇక్కడ వస్తుంది చూడండి నెక్స్ట్ అయితే. సో వాళ్ళైతే ఊరు మొత్తం కూడా వారు పోసారండి. అలా అన్ని బండ్లకు పొయ్యాలి అని రూల్ ఏం లేదు, జస్ట్ వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు పోయాలి అనుకుంటే ఊరు మొత్తం పోస్తున్నారు, వీళ్ళు పోస్తున్నారు అనమాట ఈ బండి వాళ్ళు. అలాగే ప్రతి బండికి కూడా ప్రసాదం కూడా పెడతారనమాట. సో మనకు ఆ రోజు నైట్ అంతా ప్రసాదాలతోనే టమ్మీ ఫుల్ అయిపోయిద్ది. ఇంక ఇక్కడ క్రాకర్స్ చూస్తున్నారో ఎంతలా పెలుస్తున్నారో. పైన చూస్తే అందంగానే ఉండిద్ది, బట్ దగ్గరలో ఉంటేనే భయం వేసిద్ది అనమాట, మీద పడతాయేమో అనేసి. ఇంకా ఇక్కడ ఇంకో బండి అయితే కనిపిస్తుంది కదా, ఇది ఇంకో బండి అనమాట. సో ఇలా వరుసగా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి బండ్లు యాడ్ అవుతూ వస్తూ ఉన్నాయన్నమాట.
సో అరౌండ్ 4 వరకు అయితే ఉన్నామండి మేము నిద్రపోకుండా. నాని అయితే మిడిల్లో లెగుస్తాడు, వస్తాడు, కొంచెంసేపు బండి దగ్గర చూస్తాడు, మళ్ళీ వెళ్ళి పడుకుంటాడనమాట. వాడిష్టం. ఇంకా బండ్లన్నీ కూడా పాటకచేరి దగ్గరికి అయితే వచ్చేసాయన్నమాట, వెళ్తూ ఉన్నాయి. సో మేము కూడా ఇక్కడైతే ఉన్నాము. ఇక్కడ సాంగ్ పెడితే ఇంకా బాగుండేది, బట్ సాంగ్ పెడితే కాపీరైట్ వచ్చింది అనేసి అయితే పెట్టలేదు. మీరు గెస్ చేసి కమెంట్ చేయండి ఇది ఏ సాంగ్ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారా ఇక్కడ అనేసి. ఇంకా నాని కూడా వచ్చాడండి, మళ్ళీ నిద్రపోయి లేచేసి వచ్చి మళ్ళీ కొంతసేపు బండి మీద ఎక్కేసి తిరిగి మళ్ళీ అయితే వెళ్ళాడనమాట పడుకోవడానికి. ఇస్తే ఇది ఇంకో బండి అన్నమాట, ముందు చూపించింది. అలాగే ఇది కూడా, అలాగే నెక్స్ట్ వచ్చింది కూడా, ఇది కూడా ఇంకొక బండి అనమాట. ఇందాక 11 or 12 అయితే అయ్యాయి కదా, సో ఇప్పుడు ఇంకొక 3 అయితే యాడ్ అయ్యాయి. సో ఇంకా మొత్తం గుడి దగ్గరికి అయితే వచ్చాయండి. ఇంకా ఇక్కడ గుడి దగ్గర ఇంకో 3 అయితే యాడ్ అవుతాయి అనమాట, అంటే వేరే గొంతులు అలా ఉంటాయి కదా, సో అవి ఇంకొక 3 అలాగైతే వస్తాయన్నమాట. ఇంకా మొత్తం 18 బండ్లు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా ఇంకా వెళ్తూ ఉన్నాయి. మేమైతే ఇంక ఇక్కడితో స్టాప్ అయిపోయాము. ఇంక ఇక్కడే కూర్చొని చూసామన్నమాట అరౌండ్ 4:34 వరకు అయితే. ఇంకా ఇక్కడి నుంచి అన్ని బండ్లు వెళ్తూ ఉన్నాయి. ఇది ఇంకో బండి అన్నమాట. సో ఇక్కడ ఇంకోటి వచ్చింది చూడండి, ఇది కూడా ఇంకొక బండి అనమాట. సో వచ్చినట్టే ఉన్నాయి కదా 17 or 18, సరిగా అయితే గుర్తులేదు. సో ఇంకా మొత్తం అయితే 18 అయితే కంప్లీట్గా అయితే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అలా అయితే ఉంటుందండి పోలేరమ్మ తల్లి టెంపుల్. సో అక్కడికి వెళ్ళేసి పోలేరమ్మ తల్లి చుట్టూ ప్రదక్షిణలు చేసేసి ఇంకా నాన్ వెజ్ ఉంటుంది కదా అక్కడ కట్ చేస్తారనమాట. కట్ చేసి ఇంకా మార్నింగ్ అరౌండ్ 4 అయిపోయింది కదా ఇప్పటికే. ఇంకా వీళ్ళు వెళ్ళి మొత్తం ప్రాసెస్ అంతా జరిగేసరికి 5 or 6 అయితే అవుతుంది. ఇంకా నాన్ వెజ్ అంతా కట్ చేసేసి ఇంక ఇంటికైతే వస్తుంది అన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నాన్ వెజ్ అదంతా అయితే కట్ చేస్తారనమాట. కట్ చేసుకొని ఇంకా చుట్టాలని రిలేటివ్స్ని అందరిని పిలుచుకుంటారు కదా, సో వాళ్ళకి భోజనాలు, నాన్ వెజ్ భోజనాలు ఇవన్నీ అయితే పెడతారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మటన్ అయితే ఉడుకుతుందనమాట. అలాగే బిర్యానీ, గారెలు, గోంగూర ఇట్లాగా కొన్ని ఐటమ్స్ అయితే మేము ప్రిపేర్ చేసాము. అంటే మేము ప్రిపేర్ చేయలేదండి, వంట వాళ్ళు ప్రిపేర్ చేశారనమాట. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇంకా అంతా అయిపోయిందనమాట. భోజనాలు అంతా అయిపోయిన తర్వాత ఇది లాస్ట్లో వీడియో అనమాట. సో బిర్యానీ అయితే కొంచెం ఎక్కువగానే మిగిలింది. ఎందుకు అంటే గారెలు చేసాం కదా, సో చాలామంది గారెలు నాన్ వెజ్లో తినేశారు. బిర్యానీ అంటే అంత ఎక్కువ తినలేదనమాట. బట్ ఇది ఇంకా మేము ఈవినింగ్ తింటే సరిపోయిందనమాట అందరికీ. నాని చూసారా అక్కడ పెద్ద పని చేసే వాళ్ళలాగా ఎలా చేస్తున్నాడో. వాటర్ ట్యాప్స్ అవి కూడా నానికి బాగా అందుతున్నాయి. సో కంట్రోల్ చేయడం కొంచెం కష్టమైపోయిందనమాట. సో ఫైనల్గా ఇలా అయితే మా ఊరి కొలుపులు అయితే జరిగాయి. ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్.